స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 17. సో ఇప్పటిదాకా మనము గతం 3 వీడియోస్ వరకు నౌన్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో సెకండ్ కేటగిరీ ప్రొనౌన్ గురించి మాట్లాడుకున్నాం. ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్స్ ఆర్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నెంబర్స్ టు అవాయిడ్ రిపిటేషన్ అండ్ మేక్ సెంటెన్స్ లెస్ కంబసమ్. లెస్ కంబసమ్ అంటే సులభంగా హ్యాండిల్ చేయగలుగుతాం. వేటిని హ్యాండిల్ చేయగలుగుతాం? ప్రొనౌన్స్ని. సో ఇవి ఎయిట్ని రీప్లేస్ చేయగలుగుతుంది నౌన్ని. ఓకేనా? ఎగ్జాంపుల్, జాన్ ఈజ్ అ టీచర్, జాన్ లవ్స్ హిస్ జాబ్, జాన్ ఎంజాయ్స్ ఎ మూవీ. ఓకేనా? ఇక్కడ జాన్ ఎంజాయ్స్ ఎ మూవీ అనే ఒక సెంటెన్స్ ఉంది కదా. ఇప్పుడు జాన్ ఎంజాయ్స్ మూవీ అంటే అతను మూవీస్ అన్ని చూసి జనరల్గా అన్ని మూవీస్ చూసి ఎంజాయ్ చేస్తాడు. జాన్ ఎంజాయ్స్ ఏ మూవీ అంటే ఒక పర్టికులర్ మూవీని చూసి ఎంజాయ్ చేస్తాడు అని. అంటే ఒక ర్యాండమ్ మూవీని తీసుకొని ఎంజాయ్ చేస్తాడు మూవీస్. అండ్ జాన్ ఎంజాయ్స్ ద మూవీస్ అంటే ఒక పర్టికులర్ మూవీస్ మాత్రమే అతను ఎంజాయ్ చేయగలుగుతాడు అని అర్థం వస్తుంది. సో ఇంగ్లీష్ అనేది గ్రామర్ స్ట్రక్చర్ అనేది ఒక 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 డిటర్మినర్ ఒక ఆర్టికల్స్ ఉన్నా కానీ ఆ సెంటెన్స్ అనేటివి డిఫరెంట్ మీనింగ్స్ ఇస్తాయి అన్నమాట. సో ఇక్కడ జాన్ ఈజ్ అ టీచర్, జాన్ లవ్స్ హిస్ షాప్, జాన్ ఎంజాయ్స్ మూవీస్ అని చెప్తున్నాను కదా. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ జాన్ 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 యూస్ చేస్తున్నాం. ఈ జాన్ అనేది స్పెసిఫిక్ నౌన్. ఓకేనా? సో నౌన్ మీకు అర్థమైతేనే ప్రొనౌన్స్ అర్థమవుతుంది. లాస్ట్ 3 వీడియోస్ నేను నౌన్స్ గురించే మాట్లాడాను. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇఫ్ యూ మిస్ దట్ వీడియోస్. ఓకేనా? ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ నేను స్పెసిఫిక్ నౌన్స్ని యూజ్ చేస్తున్నాను. ఈ స్పెసిఫిక్ నౌన్స్ని రీప్లేస్ చేసేదే ప్రొనౌన్. జాన్ ఈజ్ ఎ టీచర్, హీ స్పెసిఫిక్ నౌన్ జాన్ అనేది చెప్పాను. సో ఇది ఏ జెండర్ కింద వస్తుంది? జాన్ అనేది ఒక అబ్బాయి కాబట్టి మేల్ కాబట్టి హీ పెట్టాను. అది గీత లేకపోతే లక్ష్మి కానీ వచ్చుంటే షీ అని పెట్టుంటాను. ఓకేనా? దానికి కూడా ఎగ్జాంపుల్ ఇస్తాను. సో జాన్ బదులు హీ లవ్స్ హిస్ జాబ్ అండ్ హీ ఎంజాయ్స్ మూవీ అని చెప్పాం. లేకపోతే ఒక ఫీమేల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. లక్ష్మి ఈజ్ ఎ టీచర్, లక్ష్మి లవ్స్ హిస్ జాబ్, లక్ష్మి ఎంజాయ్స్ మూవీ. ఇక్కడ షీ లక్ష్మి అనేది షీ అనే వర్డ్ రీప్లేస్ చేస్తుంది. షీ అనేది ప్రొనౌన్. లక్ష్మి ఈజ్ ఎ టీచర్, షీ లవ్స్ హిస్ జాబ్, షీ ఎంజాయ్స్ మూవీ. ఇలాగా ఒక వర్బ్ ఒక నౌన్. ఓకేనా? నౌన్ స్పెసిఫిక్ నౌన్స్ ని రీప్లేస్ చేసేదే ప్రొనౌన్స్. స్పెసిఫిక్ నౌన్స్ ని రీప్లేస్ చేసేదే పర్సనల్ ప్రొనౌన్. సో ప్రొనౌన్స్ లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో స్పెసిఫిక్ నౌన్ ని రీప్లేస్ చేసేదే పర్సనల్ ప్రొనౌన్. సో ఎన్ని టైప్స్ ఉన్నాయి ప్రొనౌన్స్ లో అని చూద్దాం. పర్సనల్ ప్రొనౌన్. ఓకేనా? ఇట్ రెఫర్ టు స్పెసిఫిక్ పర్సన్ ఆర్ థింగ్. సో నేను రెఫర్ చేశాను కదా, అంటే సిటీ అనేది కామన్ నౌన్, తిరుపతి సిటీ అనేది స్పెసిఫిక్ నౌన్. ఈ స్పెసిఫిక్ పర్సన్స్, స్పెసిఫిక్ థింగ్స్, స్పెసిఫిక్ ప్లేసెస్ ని రీప్లేస్ చేసేదే పర్సనల్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్ అంటే దేని మీదైతే మీకు ఓనర్షిప్ ఉంటుందో దాని గురించి మాట్లాడేదే పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్. సో ఇక్కడ సబ్జెక్ట్ రెఫర్ బ్యాక్ టు ద సెంటెన్స్ ని రిఫ్లెక్టివ్ ప్రొనౌన్. ఐ హర్ట్ మై సెల్ఫ్. మై సెల్ఫ్ అనేది దేని రెఫర్ చేస్తుంది? ఇట్ రెఫర్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. వీటిని రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అంటారు. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే స్పెసిఫిక్ రెఫర్ టు a point to specific things or persons. So this is my pen, that is your house. ఇలాగా పాయింట్ అవుట్ చేసి స్పెసిఫై చేసేదే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్ అడగడానికి. రిలేటివ్ ప్రొనౌన్స్ ఇట్స్ కనెక్ట్ ద క్లాస్ అండ్ రిలేట్ దెమ్ టు ద నౌన్. సో నౌన్ కి రిలేట్ చేసి క్లాస్ ని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ మెయిన్ క్లాస్ అంటే ఏంటి, సబ్ క్లాస్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఇట్ రెఫర్ టు నాన్ స్పెసిఫిక్ పర్సన్స్ ఆర్ థింగ్స్. ఓకేనా? సో రెఫర్ టు స్పెసిఫిక్ అంటే పర్సనల్, రెఫర్ టు నాన్ స్పెసిఫిక్ అంటే ఇండెఫినెట్ ప్రొనౌన్. రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే ఇండికేట్ ఏ మ్యూచువల్ యాక్షన్ ఆర్ రిలేషన్షిప్. సో ఎగ్జాంపుల్ ఈచ్ అదర్, వన్ అనర్, ఇవన్నీ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ కింద మాట్లాడుకుందాం. సో ఈ రోజు నేను మాట్లాడబోయే టాపిక్స్ పర్సనల్ ప్రొనౌన్ అండ్ పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్ అనేది పర్సనల్ ప్రొనౌన్ లో వన్ ఆఫ్ ద మెంబర్ అన్నమాట. అది ఎలాగో ఏంటో తెలుసుకుందాం. పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి? పర్సనల్ ప్రొనౌన్స్ ఆర్ వర్డ్ దట్ రీప్లేస్ స్పెసిఫిక్ నౌన్స్ ఆర్ ఇండికేట్ పర్సన్స్
or things involved in communication. They change based on numbers, persons, cases. సో పర్సనల్ ప్రొనౌన్స్ లో నెంబర్స్ అంటే సింగులర్ ప్లూరల్, పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ స్పీకర్, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ప్రొనౌన్ లిజనర్, థర్డ్ పర్సన్ ప్రొనౌన్ అబౌట్ సమ్ వన్ ఎల్స్. సో నంబర్ అంటే ఏంటి, పర్సన్ అంటే ఏంటి, కేసెస్. ఈ కేసెస్ లో సబ్జెక్టివ్ కేసెస్ లో సబ్జెక్ట్ ఎలా ఉంటది, ఆబ్జెక్ట్ లో ఎలా ఉంటది సబ్జెక్ట్ అనేది. పొసెసివ్ లో టూ థింగ్స్ ఉంటాయి, పొసెసివ్ అడ్జెక్టివ్ ఉంటది, పొసెసివ్ ప్రొనౌన్ ఉంటది. ఈ టూ కేటగిరీస్ కూడా మనం మాట్లాడుకున్నాము. ఓకేనా. సో లెట్స్ డైవ్ ఇన్ టు రీజన్. సో ఇక్కడ నంబర్, పర్సన్. పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్ నేను, సెకండ్ పర్సన్ ప్రొనౌన్ ఎవరు, లిజనర్, అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు లిజనర్. ఇంకా రిమైనింగ్ కేటగిరీ అందరూ థర్డ్ పర్సన్ ప్రొనౌన్ కింద వస్తారనమాట. సో నేను ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ లో సింగులర్ ప్లూరల్. సో మీకు తెలుసు ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటే వి. అప్పుడు ఐ వి అనేది ఎప్పుడు వస్తుంది, సబ్జెక్టివ్ కేసు ఉన్నప్పుడు ఐ వి వస్తుంది, ఆబ్జెక్టివ్ కేసు ఉన్నప్పుడు మీ అజ్ వస్తుంది. అదే పొసెసివ్ కేసులో టూ కైండ్స్ ఉంటాయి అన్నమాట. పొసెసివ్ అడ్జెక్టివ్ ఉంటుంది, పొసెసివ్ ప్రొనౌన్ ఉంటుంది. మై అనేది పొసెసివ్ అడ్జెక్టివ్, మైన్ అనేది పొసెసివ్ ప్రొనౌన్. ఇక్కడ ప్లూరల్ లో తీసుకుంటే సబ్జెక్ట్ గా వి వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ గా అస్ గా మారుతుంది. అది పొసెసివ్ అడ్జెక్టివ్ ఉన్నప్పుడు అవర్ వస్తుంది. అదే అవర్స్ కి ఎస్ అని యాడ్ చేసా అంటే అవర్స్ కి పొసెసివ్ ప్రొనౌన్ అయిపోద్ది. సో ఇలాగా సబ్జెక్టివ్ కేస్ అంటే ఏంటి, అబ్జెక్టివ్ కేస్ అంటే ఏంటి, పొసెసివ్ కేస్ అంటే ఏంటి నెక్స్ట్ నైట్ నుంచి నేర్చుకున్నాం. సో ఫస్ట్ నేను సబ్జెక్టివ్ కేస్ గురించి మాట్లాడతాను. సబ్జెక్టివ్ కేసులో మన ఫస్ట్ పర్సన్ సింగులర్ ఎవరు, ఐ. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఎవరు, వి. ఎప్పుడు ఐ వి యూజ్ చేస్తాం, సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు. ఐ ఈజ్ యూజ్డ్ యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకేనా. వి ఈజ్ యూజ్డ్ వెన్ రెఫరింగ్ టు మోర్ దెన్ వన్ స్పీకర్. ఒక్క స్పీకర్ కన్నా మోర్ దెన్ స్పీకర్స్, టూ స్పీకర్స్ ఉంటే అప్పుడు మనం వి అని చెప్పగలుగుతాం. ఐ ఆమ్ ఏ టీచర్, నేను ఒక గురువుని అని చెప్తున్నాం. ఓకేనా. ఐ లైక్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడడం అంటే ఇష్టపడతాను. సో ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ గా వచ్చింది కాబట్టి ఐ విగా ఐ వి అని చెప్పుకున్నాం. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. వీఆర్ గోయింగ్ టు ద మార్కెట్, వీ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్. ఇక్కడ సబ్జెక్ట్ ఐ విగా వచ్చింది. అదే ఆబ్జెక్ట్ గా ఉంటే ఐ ఏమవుతుంది, మీ అవుతుంది, వి అనేది అజ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్ కేస్. ఆబ్జెక్టివ్ కేసులో చెప్పాను కదా, ఫస్ట్ పర్సన్ ఐ ఆబ్జెక్టివ్ లో అయ్యేక్కడికి మీ అవుతుంది. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి అనేది సబ్జెక్ట్ అయినప్పుడు దాని ఆబ్జెక్ట్ అనేది అజ్ అవుతుంది. మీ ఈజ్ యూజ్డ్ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ ద రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్. ఇక్కడ స్పీకర్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాడు యాక్షన్. హీ కాల్డ్ మీ, అతను నన్ను పిలిచాడు అంటే అతను నన్ను పిలిచిన వల్ల నేను వెళ్తున్నాను అన్నమాట. ఇక్కడ నేను వెళ్తున్నా అంటే నేను స్పీకర్, నేను వెళ్తున్నాను అన్నమాట. షీ గేవ్ మీ ఏ గిఫ్ట్, ఆమె నాకు బహుమతి ఇచ్చింది. ఆమె నాకు బహుమతి ఇచ్చింది కాబట్టి నేను తీసుకుంటున్నా అంటే ఆమె ఇస్తుంది, నేను రిసీవ్ చేసుకుంటున్నాను. అతను పిలిచాడు, నేను వెళ్తున్నాను. సో రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఎవరు, స్పీకర్ ఇక్కడ. అజ్. సో అదే ఒక పర్సన్ రిసీవ్ చేసుకుంటే మీ అని పెడతాం. మల్టిపుల్ పర్సన్, నా పక్కన ఇంకొక స్పీకర్ కూడా ఉన్నారు, అప్పుడు మా వన్ మోర్ దెన్ వన్ ఉన్నప్పుడు అజ్ అని పెడతాం. ఇద్దరు స్పీకర్లు, ముగ్గురు స్పీకర్లు, మోర్ దెన్ వన్ ఉన్నప్పుడు అజ్ అని పెడతాం. ద టీచర్ టాట్ అస్ వెల్, గురువు మాకు బాగా చెప్పారు. దే ఇన్వైటెడ్ అస్ టు ద వెడ్డింగ్, వారు మమ్మల్ని పెళ్లికి ఆహ్వానించారు. వి అనేది మేము, మనము అని అంటాం. మనము అన్నప్పుడు స్పీకర్, లిజనర్ ఇద్దరు వస్తారు. మేము అన్నప్పుడు లిజనర్ రారన్నమాట. స్పీకర్ పక్కన ఉన్న ఒక ఇద్దరు, 2 or more స్పీకర్స్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటారు. మోర్ దెన్ వన్ స్పీకర్ అంటే 2 or 3 స్పీకర్స్ ని మనము అని వస్తుంది, స్పీకర్ ని ఎక్స్క్లూడ్ చేస్తాం. సో ఇక్కడ వి అనేది మనము, మేము అని చెప్పే కాడ కొద్దిగా అండర్స్టాండింగ్ బాగా చేసుకోవాలి. నెక్స్ట్ సబ్జెక్టివ్ కేస్. ఇప్పుడు సింగులర్ ప్లూరల్. సింగులర్ ఫస్ట్ పర్సన్ అదే సబ్జెక్ట్ లో ఐ వి, ఫస్ట్ పర్సన్ సింగులర్
ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఆబ్జెక్టివ్ కేసులో ఫస్ట్ పర్సన్ సింగులర్ మీ వచ్చింది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అజ్ వచ్చింది. సో పొసెసివ్ కేసులో పొసెసివ్ అడ్జెక్టివ్ వస్తుంది, పొసెసివ్ ప్రొనౌన్. ఈ రెండింటి డిఫరెన్స్ అర్థమైతేనే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏముంది, ఐ ఉంది. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏముంది, వి ఉంది. అది సబ్జెక్టివ్ కేసులో. అదే ఆబ్జెక్టివ్ కేసులో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏమొస్తుంది, మీ వస్తుంది. అదే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏమొస్తుంది ఆబ్జెక్టివ్ కేసులో, అజ్ వస్తుంది. ఇలాగా నేను ఫస్ట్ పర్సన్ తీసుకున్నట్టు మీ సెకండ్ పర్సన్ కి థర్డ్ పర్సన్ కూడా ఆబ్వియస్ ప్లేస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు, స్పీకర్. సెకండ్ పర్సన్ ఎవరు, లిజనర్. థర్డ్ పర్సన్ అంటే స్పీకర్, లిజనర్ తర్వాత ఇంకెవరైతే రిమైనింగ్ ఉంటారో వాళ్ళంతా థర్డ్ పర్సన్. సబ్జెక్టివ్ మాట్లాడుకున్నాం, ఆబ్జెక్టివ్ మాట్లాడుకున్నాం, ఇప్పుడు పొసెసివ్ గురించి మాట్లాడుకున్నాం. సో పొసెసివ్ దే ఆర్ టూ ఫార్మ్స్, పొసెసివ్ అడ్జెక్టివ్, పొసెసివ్ ప్రొనౌన్. సో మీరు ఈ రెండింటికి డిఫరెన్స్ క్లారిటీగా అర్థం చేసుకుంటేనే మీరు సులభంగా నేర్చుకోగలుగుతారు. ఫస్ట్ పర్సన్ తీసుకున్నాం. ఫస్ట్ పర్సన్ అడ్జెక్టివ్ మై, ప్లూరల్ అవర్, యూజ్డ్ బిఫోర్ ఇన్ నౌన్. ఈ మాకు తెలుసు అడ్జెక్టివ్స్ అయినా కానీ అడ్జెక్టివ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే దేనికి ఇస్తుంది, నౌన్ కి ప్రొనౌన్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అడ్జెక్టివ్. ప్రొనౌన్ ఏం చేస్తుంది, నౌన్ నే రీప్లేస్ చేస్తుంది. ఓకేనా, టూ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. నౌన్ ని రీప్లేస్ చేసేది ప్రొనౌన్, నౌన్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసేది అడ్జెక్టివ్ అన్నమాట. సో దిస్ ఈస్ మై బుక్, ఇది నా పుస్తకం. దిస్ ఈస్ అవర్ హౌస్, ఇది మా ఇల్లు. అడ్జెక్టివ్ దేన్ని ఫాలో చేస్తుంది, నౌన్ ని, ప్రొనౌన్ ని. బట్ పొసెసివ్ ప్రొనౌన్ అనేది నౌన్ ని రీప్లేస్ చేస్తుంది, లేకపోతే ఒక స్టాండ్ అలోన్ గా ఉంటుంది. అంటే నౌన్ కి అటాచ్ అయ్యి ఉండదు అనమాట. సో ఇది నా పుస్తకం. ఇప్పుడు మై అనేది అడ్జెక్టివ్ దేనికి ఫాలో చేస్తుంది, బుక్ అనే నౌన్ కి, కామన్ నౌన్ కి ఫాలో అవుతుంది. దిస్ ఈస్ అవర్ హౌస్, ఇది మా ఇల్లు. చూడండి ఇక్కడ హౌస్ అనేది కామన్ నౌన్, పొసెసివ్ అడ్జెక్టివ్ దేన్ని ఫాలో అవుతుంది, నౌన్ ని ఫాలో అవుతుంది. అదే పొసెసివ్ ప్రొనౌన్ తీసుకుంటే ఇది నౌన్ ని ఫాలో అవ్వదు, ఇట్స్ స్టాండ్ అలోన్. ఓకేనా, నౌన్ కి ప్రొనౌన్ కి, ఇది కామన్ నౌన్ కి ప్రొనౌన్ కి మధ్యన ఒక వర్బ్ ఉంటది. ఆ వర్బ్ ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ ని కూడా డిఫైన్ చేస్తుంది. దిస్ బుక్ ఇస్ మైన్, ఇక్కడ మైన్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ స్టాండ్ అలోన్ గా ఉంది. సో ఇట్ ఈస్ నాట్ బిసైడ్ ద బుక్, ఇట్ ఈస్ నాట్ బిసైడ్ ఆన్ ద నౌన్, జనరల్ నౌన్ కింద లేదు. దిస్ హౌస్ ఇస్ అవర్స్. సో అవర్స్ అనేది కూడా చూడండి, నౌన్ కి, కామన్ నౌన్ కి ఫస్ట్ పర్సన్ పొసెసివ్ ప్రొనౌన్ కి మధ్యలో ఒక మెయిన్ వర్బ్ అనేది డిఫైన్ అవుతుంది. ఓకేనా, సో పొసెసివ్ అడ్జెక్ట్ అనేది నౌన్ ని ఫాలో అవుతుంది, పొసెసివ్ ప్రొనౌన్ అనేది స్టాండ్ అలోన్ గా ఉంటుంది. స్టాండ్ అలోన్ గా ఉంటూ ఏం చెప్తుంది అంటే ఓనర్షిప్ ని డిఫైన్ చేస్తుంది. ఇది దిస్ ఈజ్ మై బుక్, ఇది నా పుస్తకం అని చెప్తుంది. ఇక్కడ ఓనర్షిప్ ని డిఫైన్ చేయట్లా. దిస్ ఈజ్ అవర్ హౌస్, ఇది మా ఇల్లు అని చెప్తుంది. బట్ ఇక్కడ చూడండి, దిస్ బుక్ ఈజ్ మైన్, ఈ పుస్తకం నాది. నా పుస్తకం అన్నా, ఇది నాది, నాది అనేది అంటే ఓనర్షిప్ ని డిఫైన్ చేస్తుంది. పొసెసివ్ ప్రొనౌన్ అనేది, పొసెసివ్ అడ్జెక్టివ్ అనేది నార్మల్ గా ఓనర్షిప్ ని ఫాలో చేస్తూ నౌన్ ని డిఫైన్ చేస్తుంది. సెకండ్ పర్సన్ పొసెసివ్ అడ్జెక్ట్ యువర్, used before a noun. Possessive pronoun used alone without a noun. ఓకేనా, దిస్ ఈజ్ యువర్ పెన్, పెన్ అనేది కామన్ నౌన్, దాని ముందర యువర్ అనేది ఫాలో అయింది. సో యువర్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్. ఓకేనా, ఇది పొసెసివ్ అడ్జెక్టివ్, ఆ పొసెసివ్ ప్రొనౌన్ అని ఎలా డిఫైన్ అవుతుంది అంటే ఎస్ అనేది యాడ్ అయ్యి ఉంటే అది పొసెసివ్ ప్రొనౌన్ కింద డిఫైన్ అయ్యి ఉంటుంది. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ యువర్ పెన్. సో పెన్ అనేది కామన్ నౌన్ ఫాలో అయింది కాబట్టి యువర్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్. యువర్స్ పెన్ అనేది రాంగ్. ఓకేనా, సో నౌన్ ఎప్పుడు పొసెసివ్ ప్రొనౌన్ అనేది ఫాలో అవ్వదు. సో ఇట్ ఈస్ రాంగ్. యువర్స్ పెన్ అనేది, దిస్ ఈస్ యువర్ పెన్ అనేది రైట్. దిస్ ఈస్ యువర్ స్కూల్, యువర్ స్కూల్. ఓకేనా, ఇది మీ పాఠశాల అని చెప్పొచ్చు. దిస్ ఈస్ యువర్ స్కూల్ అని చెప్పకూడదు. ఎస్ అనేది
ఆ క్యారెక్టర్ లెటర్ అనేది యాడ్ అవ్వకూడదు. ఎందుకంటే ఎస్ అనేది యాడ్ అవుతుంది. అది పొసెసివ్ ప్రొనౌన్ ఓనర్‌షిప్ ని డిఫైన్ చేస్తుంది. ఓకేనా? పొసెసివ్ ఓనర్‌షిప్ ని డిఫైన్ చేసేటప్పుడు ఆ పొసెసివ్ ప్రొనౌన్స్ అనేది స్టాండ్ అలోన్ గా ఉండాలి. దాని ముందర గాని, వెనకాల గాని ఏ నౌన్ అనేది ఫాలో అవ్వకూడదు. ఇది ఫాలో చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ పొసెసివ్ ఇంకా థర్డ్ పర్సన్ సింగులర్. పొసెసివ్ అడ్జెక్ట్ హిజ్, అతని, హర్, ఆమె, ఆవిడ, దే, వారు, అవి యూజ్డ్ బిఫోర్ ఎ నౌన్. సో చెప్పాం కదా, పొసెసివ్ అడ్జెక్ట్ అనేది దేనికి ఫాలో అవుతుంది? నౌన్ ఫాలో అవుతుంది. దిస్ ఈస్ హిస్ బ్యాగ్. ఇది అతని సంచి. దిస్ ఈస్ హర్ డ్రెస్. ఇది ఆమె దుస్తులు. పొసెసివ్ ప్రొనౌన్స్. అదే పొసెసివ్ ప్రొనౌన్ గురించి చూసేటప్పుడు హిస్ అతనికిది, హర్ ఆమెది, దేర్స్ వారిది. సో యూజ్డ్ అలోన్ గా యూజ్ చేస్తాం వితౌట్ ఏ నౌన్. సో దిస్ బ్యాగ్ ఈస్ హిస్. ఓకేనా? ఇక్కడ దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. మనం ఈ నౌన్ అనేది కూడా రిప్లేస్ చేస్తుంది. దిస్ ఈస్ హిస్ అని చెప్పేయచ్చు కూడా. బట్ ఎదుటి వ్యక్తికి అర్థం కాదు కాబట్టి కామన్ నౌన్ యూజ్ చేసుకొని దిస్ బ్యాగ్ ఈస్ అని చెప్తాం. దిస్ హర్స్ దిస్ డ్రెస్ ఈస్ హర్స్ అని చెప్తాం. దిస్ కార్స్ ఇస్ దే. ఇది థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ ప్లూరల్ లో కూడా అడ్జెక్టివ్ దేన్ని ఫాలో అవుతుంది? నౌన్ ని. దానికనే దిస్ ఈస్ ఇట్స్ స్టైల్స్. దీస్ ఆర్ దేర్ టాయ్స్. ఓకేనా? టాయ్స్, టైల్ ఇవి నౌన్స్ కాబట్టి ఆ పొసెసివ్ అడ్జెక్టివ్ అనేది ఫాలో అవుతుంది. అదే పొసెసివ్ ప్రొనౌన్ ఎలాగా? స్టాండ్ అలోన్. ఓకేనా? ఇట్స్ అనేది పొసెసివ్ ప్రొనౌన్, పొసెసివ్ అడ్జెక్టివ్ అని మీకు చెబుతున్నప్పుడు ఇది నౌన్ ఫాలో అవ్వకపోతే అది పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. నౌన్ ఫాలో అయితే అది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ మై పెన్, నాట్ యువర్. ఓకేనా? సో ఇక్కడ మై అనేది దేన్ని నౌన్ ఫాలో అవుతుంది, నాట్ యువర్స్. సో ఇక్కడ యువర్ అనేది అడ్జెక్టివ్ లేకపోతే పొసెసివ్ ప్రనౌన్. యువర్ దీని ముందర వెనకాల నౌన్ లేదు. ఇది స్టాండ్ అలోన్ గా ఉంది కాబట్టి ఎస్ యాడ్ చేయాలి. అప్పుడు సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. దిస్ ఈస్ మై పెన్, నాట్ యువర్స్. దట్ బుక్ ఈస్ హర్స్. ఇక్కడ కూడా చూడండి, నౌన్ తర్వాత మెయిన్ వర్బ్ వచ్చిన తర్వాత ఇది పొసెసివ్ అని వచ్చింది. ఈ పొసెసివ్ అడ్జెక్టివ్ పొసెసివ్ ప్రొనౌన్ ని కరెక్ట్ చేయాలంటే ఇది నౌన్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఇది పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్ అంటే హర్స్, ఎస్ యాడ్ అవుతుంది. హర్ అంటే పొసెసివ్ అడ్జెక్టివ్, ఎస్ యాడ్ అయ్యిందంటే పొసెసివ్ ప్రొనౌన్. దిస్ షేర్ ఈస్ అవర్. దిస్ షేర్ ఈస్ అవర్స్. సో అవర్స్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్, ఇది నౌన్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి. దిస్ హౌస్ ఈస్ దేర్. హౌస్ అనే హౌస్ తర్వాత ముందర కానీ ఎటువంటి పొసెసివ్ అడ్జెక్టివ్ లేదు. లేకపోతే ఆ పొసెసివ్ అడ్జెక్టివ్ అనేది ప్రొనౌన్ పొసెసివ్ ప్రొనౌన్ గా మార్చాలి అంటే దేర్కి ఎస్ యాడ్ చేసి దేర్స్ అయిపోద్ది. ఓకేనా? ఇది అంటే ఈ నౌన్ అనేది ఫాలో చేస్తుంటే దేర్ అని వచ్చి ఉంటుంది. ఫాలో చేయట్లేదు కాబట్టి దేర్స్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ కింద వచ్చింది. దిస్ ఈస్ మై పెన్, నాట్ యువర్స్. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. దట్ బుక్ ఈస్ హర్. దట్ బుక్ ఈస్ హర్స్. సో ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. షీ గేవ్ ద బుక్ టు ఐ. ఓకేనా? ఐ అనే సబ్జెక్టు, ఐ సబ్జెక్టు ఆబ్జెక్ట్ గా అయినప్పుడు మీ అనేది రావాలి. దానికనే షీ గేవ్ ద బుక్ టు మీ. బిట్వీన్ యూ అండ్ ఐ దిస్ ఇస్ సీక్రెట్. చెప్పాను కదా, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయినప్పుడు సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు ఐ యూజ్ చేయాలి, ఆబ్జెక్ట్ గా ఉన్నప్పుడు మీ యూజ్ చేయాలి. బిట్వీన్ యూ అండ్ మీ దిస్ ఇస్ సీక్రెట్. హిమ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. హిమ్ అనేది ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ గా హిమ్ అనేది హీగా యాక్ట్ అవుతుంది. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అనేది కరెక్ట్. హర్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ సెంటెన్స్ అది సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు షీ లైక్స్ ఐస్ క్రీమ్ అని మాత్రమే చెప్పాలి. సో ఇలాగా పర్సనల్ ప్రొనౌన్, పర్సనల్ అడ్జెక్టివ్ ఈ రెండు గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా రాబోయే క్లాస్లో ఇంకా ఇన్ డెప్త్ గా రిమైనింగ్ ప్రొనౌన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం.
So if you like this video, if you like this content, please subscribe to my channel. If you have any doubts, comment below and please share to your friends. Thank you so much.